Hi, welcome to the Firebrand TV and also Indian Firebrand TV. Let's talk about our big star, mega star అని అన్నగాని వాళ్ళు తప్పదు ఇంకా ఇంకోటి లాస్ట్ స్టేజ్ వచ్చేస్తుంది కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే ఆయన పాలిటిక్స్ గురించి మాట్లాడినా అది పవన్ కళ్యాణ్కి దెబ్బ వస్తుంది. అతను ఫ్యామిలీ గురించి మాట్లాడినా దేశవ్యాప్తంగా బ్యాడ్ అయిపోయాడు పన్న. ఏంటి వారసుల గురించి ఏదో మాట్లాడినప్పుడు స్త్రీలు మట్టుకు వారసులు కాదా అన్నట్టుగా అతను ఏం మాట్లాడినా అయిపోతున్నప్పుడు నాకు అనిపించింది అంటే కృష్ణారామ అనే కడుపులో నీళ్లు కదలకుండా నీ స్టైల్లో, నీ పాత స్టైల్లో ఒక్కొక్క సినిమా చేసుకుని ఇంకా అలా నీ శాశ్వత జీవితాన్ని అలా గడిపితే మంచిదని నేను అనిపిస్తుంది. మోడీ గారు అప్పుడప్పుడు ఎలక్షన్లో అప్పుడు పిలిచి నీ చెయ్యి పట్టుకుని క్యాంపెయినింగ్ రా అంటే వెళ్ళావా, మీ తమ్ముడు క్యాంపెయినింగ్కి వెళ్తే తమ్ముడు పోతాడు. మిగతా మట్టుకు వెనకాల నుండి ఇలా చేయి నాడు వేరే స్టేట్లో ఏమైనా పనిచేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు నువ్వు కూడా వెళ్తే మటుకు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం నా మాట తీసుకోవట్లేదు, డెఫినెట్గా చెప్తున్నాను. అది జరగదు, అది కోపలు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు చేసిన పని పాలిటిక్స్లో అన్పార్డనబుల్ మిస్టేక్. అంచేత ఇక నుంచి మంచి సినిమాలు మంచి ఉంది. నీ సినిమాలో 4 పాటలు ఉండాలి. ఎంత గొప్ప సినిమా అయినా కూడా 4 పాటలు 4 ఫైట్లు ఉండాలి, బిల్డప్స్ ఉండాలి. ఆ బిల్డప్స్తో అవి ఎంతకాలం ఆడతాయి అనేది మీరంతా మీరే టెస్ట్ చేసుకోవాలి. అంచేత నాకు అలాగ అనిపిస్తుంది అనమాట. పాలిటిక్స్లో మాట్లాడుతుంటేనేమో ఇలాగంటున్నారు, ఫ్యామిలీ గురించి మాట్లాడి హాస్టల్ లాగా ఉందని సరదాగా అంటేనేమో గొడవ పెడతారు. యాక్చువల్గా ఆయన తరపు నుంచే మాట్లాడుతున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి కృష్ణారామ అనుకుంటే హ్యాపీగా మంచిగా ఉంది. మంచి రావాయి మామూలు సినిమాలు ఉంటాయి, బిల్డప్ సినిమాలు ఉంటాయి, అన్నీ బిల్డప్ చిరంజీవి అనమాట. అంతా బిల్డప్. భానుమతి అనేది ఒకప్పుడు కెమెరా ఎక్కడ రా, నా దగ్గర రా అని, అక్కడక్కడే ఉన్నావురా కోడి మంగమ్మ గారు మనవాడు అప్పుడు అనేదట, అక్కడే ఉందట కెమెరా, నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను చెప్పి నా దగ్గర కూడా ఉండాలి కెమెరా అనేదట. అప్పటికి నేను బాలకృష్ణ బాగా ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడప్పుడు వెళ్తే ఓకే 2 సార్లు వెళ్ళాను అంతే. షూటింగ్ రామని అడిగాడని బాలకృష్ణ వెళ్ళాము మెడ్రాస్లోనే. అప్పుడు దానికి ముందు మేము విశ్వనాథ్ గారి దగ్గర మేము ముగ్గురు కలిసి చేసాం. బాలకృష్ణ హీరో, నేను అసిస్టెంట్ డైరెక్టర్. విశ్వనాథ్ గారి సినిమా జననీ జన్మభూమి చేసాం కాబట్టి పరిచయం చోట అలా తెలుస్తుంది అనమాట. అంచేత భానుమతి యాటిట్యూడ్ వీళ్ళందరికీ ఉంటుంది హీరోలకి. ఇంకొకటి ఉన్నాడు పేరు ఎదుగులే కానీ ఆడు ఆ పక్కన ఇంకొకటి కొంచెం హీరో కేటగిరీలో పనిచేసే ఒకటి సపోర్టింగ్ అంటారు, సైడ్ హీరో అనకూడదు. మీ భాషలో సైడ్ హీరో అనుకో, వాడికి ఏం బట్టలు వేస్తారు ఇంటికి తెప్పించి ఆడు కాస్ట్యూమ్స్ కూడా తెప్పించేవాట. అంటే వేస్ట్ ఫిల్ వాడి కంటే డామినేషన్గా ఉన్నాయేమో అని చెప్పేసి ఇటువంటి బ్రైట్ కలర్స్ చేయకుండా అతనికి నేను తేలిపోతాను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ రోజులు పోయినాయి యాక్చువల్గా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయనకి సంబంధించిన బిల్డప్ సినిమాలు అంటారు. చిరంజీవి సినిమాలు ఏమంటాం, బిల్డప్ సినిమాలు. కాడు ఇది మఫ్లర్ ఇది అది చూపించడం జనాలని వెర్రి పుష్పాలు చేసే సినిమాలే చేసుకుంటే మంచిదని నా ఫీలింగ్. ఎనీవే ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. పాలిటిక్స్ మాట ప్లీజ్ డోంట్ కమ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.